శ్రద్ధగా గమనించండి. బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్ తెరచి, ప్రతి ఒక్కరూ బైబిల్ తెరచి మీ దగ్గర పెట్టుకోండి. బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా మైక్ తీసుకోండి, స్పష్టంగా చక్కగా చదవండి. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదవగలిగిన వారు స్పష్టంగా, హడావుడు ఏమొద్దు, నిదానంగా చక్కగా మైక్లో చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వాక్య భాగం చదివి సహాయం చేయండి అమ్మ తల్లి. చదువు తల్లి. సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయము చీకటిలో కూర్చుండి ఉన్న, ఇక్కడ నుంచి గమనించండి, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయల్లో కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించిన దేవునికి స్తోత్రం. ఇదే వాక్యభాగం యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 2 వాక్య భాగాల్లో ఉంటుంది. ఒకసారి చదువుతారా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, మరణ ఛాయ గల దేశ నివాసులందరి మీద వెలుగు ప్రకాశించిన దేవునికి స్తోత్రం. గమనించండి, క్రొత్త నిబంధన గ్రంథంలో అదే వాక్యం, పాత నిబంధన గ్రంథంలో అదే వాక్యం. మత్తయి సువార్తలో రాసిన మాట ఏంటంటే, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించాను, మరణ ఛాయలో ఉన్న వారి మీద కూడా వెలుగు ప్రకాశించాను. ఇది చదువుకుంటూ కిందకు వస్తే యెషయా ప్రవచనం అని వ్రాయబడి ఉంటుంది. ఈ యెషయా ఎవరు, ఏ కాలం నాటివాడు అని ఆలోచిస్తే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలు 740 సంవత్సరాల మధ్యలో దేవుని చేత అభిషేకించబడిన ఒక ప్రవక్త. ఇశ్రాయేలీలకు ఒక రక్షకుడు ఉదయించబోతూ ఉన్నాడని 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనాత్మకంగా ప్రవచించినటువంటి వాక్కు, కల్పించిన వాక్కు కాదు, మనుష్యుడు వ్రాసుకున్న మాట కాదు, మానవుడు కల్పించినటువంటి ఒక కల్పన కవిత్వం కాదు. ఇది వందల సంవత్సరాల క్రితమే దేవాది దేవుని కూర్చి ప్రవచన వాక్కుగా మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించిన దేవునికి స్తోత్రం. మరణ ఛాయలో ఉన్న వారికి కూడా వెలుగు ఉదయిస్తూ ఉంది. ఎవరు చీకటిలో ఉన్నారు, ఎవరు మరణ ఛాయల్లో ఉన్నారు? క్రిస్మస్ అంటే బాలయేసు పుట్టాడు. ఇప్పుడు నేను పాడాను కదా, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, భూమిలోన లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. అలా పాడుకుంటూ పశువుల పాకను వేసి బాలయేసుని పొరడబెట్టి ఆయన్ని కొనియాడుతూ పుట్టాడు పుట్టాడు అనడం కన్నా కూడా ప్రవచనపు నెరవేర్పు మాట ఏంటంటే, చీకటిలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఆమేన్. నా దేవుని ప్రజలారా గమనించండి, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి వ్రాసిన మాట. అందరూ అంటారు, యేసుక్రీస్తు పుట్టాడా లేక వచ్చాడా? ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి డిబేట్లు, పిచ్చి పిచ్చి డిబేట్లన్నీ పెట్టుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడేటువంటి విలువైనటువంటి క్షణాలని మోసపూరితముగా నడిపించుకుంటూ ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో, క్రిస్మస్ దినాలలో ఈ రాత్రి ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి చెబుతూ ఉన్నాడు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలారా, గొప్ప వెలుగు మీ మీద ఉదయించబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మొన్న మా గుంటూరులో ఒక కూడికి నన్ను ఆహ్వానించారు. వెళ్ళాను. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఓ తల్లి మీకులానే వచ్చింది. వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంది. చేశాను. మరొక ప్రార్థన చేయండి అంది. రెండవది ఏంటమ్మా అని అడిగితే ఆమె చెప్పింది ఏందో తెలుసా? అయ్యా, మా ఇంటికి నక్షత్రం కట్టాం. ఏది? వెలుగు. నక్షత్రం కట్టాం. ఆ ఎదురు ఉన్నటువంటి ఆయన కూడా క్రిస్టియనే, కాకపోతే మంచి డ్రింకర్ అంట. ఆయన వచ్చి వీళ్ళ మీద గొడవాడుతున్నాడు. పనికి మాలిన సంత. ఏం సంత ఇది? పొద్దున్న లేకపోయినా దాని మొహం చూసి మాకు దరిద్రం కలుగుతుంది అంటున్నాడంట. కంప్లైంట్ ఏంది? నక్షత్రాన్ని చూసి ఈయనకంట రోజు పొద్దున్నే లేచి ఆని మొహం చూస్తాం, దాని మొహం చూస్తాం, మాకు దరిద్రం అని అంటున్నాడట. క్రైస్తవుడే, పుట్టుకతో క్రైస్తవుడు. పేరుకు మాత్రమే మోషే, పేరుకు మాత్రమే ఇస్సాకు, పేరుకు మాత్రమే అబ్రహాం, పేరుకు మాత్రమే దావీదు. కానీ నక్షత్రాన్ని చూస్తేనట ఈయనకి దరిద్రం అట. అసలు ఎవరు చూడమన్నారు? నక్షత్రాన్ని చూస్తే దరిద్రమా? చీకటిలో కూర్చున్న వారికి వెలుగు కలుగుతుందనేది శుభ సూచనగా మనము ఒక నక్షత్రాన్ని అక్కడ మనం వెలిగిస్తాం. లోక రక్షకుడు, వెలుగై ఉన్న దేవుడు పుట్టాడు అనడానికి ఒక సూచన ఆకాశములో చుక్క ఉదయించింది. యేసుక్రీస్తు వెలుగై ఉన్నప్పుడు నక్షత్రాన్ని చూస్తే శాపం రావడం ఏంది? తల్లి, నేను ప్రార్థన చేస్తా, పిచ్చోడికి మనోనేత్రం వెలుగుద్దని చెప్పి నేను ప్రార్థన చేయాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చాడికి నేను ప్రార్థన చేయను. ఒక ఆమె వచ్చింది. ప్రార్థన అంతా అయిపోయినాక పలహారం మంచుతారు కదా, ఆ పలహారం ప్యాకెట్ తీసుకుని వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి. పలహారం ప్యాకెట్కి ఏమని ప్రార్థన చేయాలండి? పలహారం ప్యాకెట్కి ప్రార్థన చేశారట. అది తీసుకెళ్ళి మనవరాళ్ళకి పెట్టిందంట. ఆశీర్వాదం అట. ఈ రోజున నక్షత్రంలో ఆశీర్వాదం లేదు, పలహారంలో ఆశీర్వాదం లేదు, క్రొత్త బట్టల్లో ఆశీర్వాదం లేదు. నీ జీవితంలో గొప్ప వెలుగు ఉదయిస్తేనే దీవెన, ఆశీర్వాదం. అదే క్రిస్మస్. నామకార్థపు అలవాట్లు, నామకార్థపు పోకడలు, పేరుకు మాత్రమే క్రైస్తవ్యం అని చెప్పుకునేటువంటి ఆ కట్లలో నుంచి విడుదల పొంది చీకటి తెరలు చీల్చుకొని జీవాధిపతి అయినటువంటి దేవుడు వెలుగుగా మీ హృదయాల్లో నివసించునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజంగా వెలుగేనా? చదువుతారు ఒక వాక్యాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్య భాగం. గమనించండి. నేను లోకమునకు వెలుగును, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వెలుగుగా ఉదయించాడు అనేది అబద్ధము కాదు. ఆయన బ్రతికి స్వయాన ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లోక సువార్తమానంలో 2వ అధ్యాయం 32వ వాక్య భాగంలో కూడా ఒక మాట చదువుతారా? లూకా సువార్తమానం 2వ అధ్యాయం. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1000 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ఈ ప్రవచనంలో చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించుట. 2025వ సంవత్సరం కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. క్రిస్మస్కి వచ్చామంటే సంవత్సరపు ఆఖరి గడియల్లోనికి వచ్చామని. ఇప్పటికీ కూడా కొందరి జీవితాల్లో వెలుగు ఉదయించకుండా చీకటి అనేటువంటి ఆ అంధకారపు ప్రదేశములో సంచరిస్తూనే ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అసలు చీకటి అనేది ఏమిటి? మరొక్క రిఫరెన్స్ చదవండి. మొదటి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి
అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. క్రైస్తవులము నెల నెల ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందేవాళ్ళము అని చెప్పుకుంటూ ఉండి కూడా చీకటిలో సంచరించేవారు ఎవరయ్యా అంటే తన సహోదరుని ద్వేషించువారు. చీకటి అంటే పగలంతా పని చేసుకొని వచ్చి సాయంత్రం అయితే చీకటి పడుద్ది. ఆ చీకటి కాదు ఇక్కడ చెబుతూ ఉంది. చీకటిలో సంచరించేటువంటి ప్రజలకు వెలుగు ఉదయించడం అంటే ఉదాహరణగా ఒక్క మాటే చూపించాను. తన సహోదరుని ప్రేమించని వాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉంటాడు. చీకటట అతని కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుందట. నీ క్రియ, నీ మాట, నీ ప్రవర్తన వాక్యమునకు అనుసంధానముగా లేకపోతే నువ్వు చీకటిలో సంచరించేవాడవు. అప్పుడు చీకటి ఏం చేస్తుందంటే నీ కన్నులకు గుడ్డితనమును కలుగజేస్తుంది. దేవుని ప్రజలారా గమనించండి. నా చిన్నతనంలో కొత్త బట్టలు కట్టుకోవడం, సంవత్సరానికి బిర్యానీ వండుకోవడం, చర్చికి వెళ్ళడం, చర్చికి వెళ్ళిన తర్వాత ఒక ట్రాక్టర్ మీద యేసు ప్రభు పటం కట్టేవాళ్ళు. యేసు ప్రభు పెద్ద పటం కట్టి బ్యాండ్ మేళం పెట్టేవాళ్ళు. ముందు బ్యాండ్ మేళం, అప్పుడే కదిలింది కరుణ రథం ఆ పాటలు పెట్టుకుంటా. క్రిస్మస్కి ఏం పాట పెట్టాలో, గుడ్ ఫ్రైడేకి ఏం పాట పెట్టాలో కూడా తెలియదు వీళ్ళకి. ఏదో ఒక పాట పెట్టేసి బ్యాండ్ మేళ వాయిద్యాలు వాయించుకుంటా యేసు ప్రభు పటం పెట్టి ఆ ట్రాక్టర్ అంతా అలంకరిస్తే వీధి వీధి తిరుగుద్ది ట్రాక్టర్. వీధి వీధి తిరిగేటప్పుడు భక్తులంతా ఏం చేస్తారంటే బిందెల్లో నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి ట్రాక్టర్ ముందు ఇలా పొర్లుగా అలా నీళ్లు దొర్లిచ్చేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. ట్రాక్టర్ ముందు ఎందుకు పోస్తున్నారు ట్రాక్టర్ నడిపేవాడికి తెలియదు, పోసేవాడికి తెలియదు. ఎందుకంటే పాప క్షమాపణ బిందెలో నీళ్లు దొర్లించడం వల్ల కలుగుతుందా? లేదు. లేదా దేవుని సన్నిధికి ఇప్పుడు తీసుకొచ్చారు బత్తాయిలు, అరటిపళ్ళు, కానుకలు, ఇవి తీసుకొచ్చినందువల్ల పాప క్షమాపణ కలుగుతుందా అంటే వీటి వలన పాప క్షమాపణ కలుగదు, చీకటిలో నుంచి విడుదల రాదు. ఇవి మనము పెట్టుకున్నటువంటి సాంప్రదాయమైన మానవ పద్ధతులు. ఇవి తప్ప నేను చెప్పను. పలహారాలు తీసుకురావడం, దేవుని సన్నిధికి కానుకలు తీసుకురావడం, క్రిస్మస్ జరుపుకోవడం తప్పే కాదు. దాని ఆంతర్యము ఎరుగకపోవుటయే మనము చీకటిలో నివసించుట అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేసి వీళ్ళు కొన్ని చీకటి గాఢాంధకారపు పరిస్థితుల్లో ఉన్నారు. వీరికి యేసు ప్రభు ఎలాగూ వెలుగుగా దర్శనమిచ్చాడు అని ముగ్గురు వ్యక్తులు మీకు బైబిల్లో పరిచయం చేసి వాక్యాన్ని ముగించి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ ప్రార్థన చేసి ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. మీరు గమనించండి, ఈ పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే నిశ్చయముగా ఈ రాత్రి విడుదల పొందుదురుగాక. ఆమెన్. ఈ మాట వాసు హోసన్న విజయవాడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రాసుకుని చెప్పేది కాదు. వేల సంవత్సరాల క్రితమే అపోస్తులుగా ప్రవక్తలుగా గావించబడినటువంటి సేవకులు వ్రాశారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించబోతుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, యోహాను సువార్తమనంలో మనకు తెలిసినటువంటి చాలా అందరికీ తెలిసినటువంటి చరిత్రకు ఆధారమైనటువంటి ఒక సంఘటన ఉంటుందండి. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ. ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. తెలిసిన వాళ్ళు చేతులెత్తాలి. ఆమెను ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా పలకరించారా? కనీసం వాట్సాప్లో చాటింగ్ అయినా చేశారా? లేదు కదా. ఆమెను ఎక్కడ చూస్తాం? మనం అంతా బైబిల్లో చూస్తాం. ఆ బైబిల్లో ఎక్కడ? క్రొత్త నిబంధనలు ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం ఏంటి? ఇప్పుడు 4వ అధ్యాయం. తల్లి, వ్యభిచారం చేత పట్టబడినాను. ఎంతమ్మా? 8వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని మాటలు ఉంటాయి.
ఒక్కొక్క మాట చాలా స్పష్టంగా చదవండి. ఈ రాత్రి క్రొత్త కోణంలో దేవుడు మీతో మాట్లాడును గాక. ఈ చరిత్ర క్రైస్తవ ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ అని వేల ప్రసంగాలు క్రైస్తవ సేవకులు ఎంతోమంది చేసి ఉంటారు. ఈ రాత్రి బ్రాహ్మణ చెరువును ప్రేమించినటువంటి దేవాతి దేవుడు మీతో చక్కగా మాట్లాడబోతూ ఉన్నాడు. 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి తల్లి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి చాలు తల్లి, మీరందరూ తలల పైకెత్తి గమనించండి. ఈ చరిత్ర మీకు చాలా మందికి తెలుసు. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ఒలీవల కొండ నుంచి గ్రామంలోనికి వచ్చాడు. ఆయన రాత్రి ఒలీవల కొండకు వెళతాడు. అక్కడ ఏమైనా గెస్ట్ హౌస్ ఉందా అంటే లేదు. అక్కడ ఏమైనా లాడ్జ్, సేవకులు ఏమైనా లాడ్జ్ సెపరేట్గా తీసి ఆయనకి ఏమైనా రూమ్ కట్టారంటే లేదు. ఏసీ రూము, ఏసీ కారు, మంచి 6x4 బెడ్ ఏమీ లేదు. ఆయన పగలంతా స్వార్థ ప్రకటించి రాత్రి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఒలీవల కొండలో కూడా ఆయన ఏం చేసేవాడంటే చక్కగా మంచి పచ్చిక బయలు చూసి మంచి బెడ్షీట్ వేసుకుని నిద్రపోలేదు. యేసుక్రీస్తు రాత్రి అంతా ఏం చేసేవాడంటే మన కొరకు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉండేవాడు. పగలేమైనా పడుకున్నాడా? రాత్రి ఏమైనా నిద్రపోయాడా? 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేసిన ప్రపంచాన్ని గడగడలాడించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శరీర సుఖానికి తావిచ్చిన వాడు కాదు. మనం ఈ రోజున కదలాలంటే బైక్ కావాలి, కదలాలంటే ఏసీ కారు కావాలి, కదలాలంటే నాన్ ఏసీ కాదు ఏసీ లాడ్జ్ కావాలి. వచ్చాడా? ఏం తింటారని సేవకులు అడిగితే నాకు ఫలానా అని లిస్టు చెప్పి నేను వస్తే ఇంత కానుక, నేను ప్రార్థన చేస్తే ఇంత కానుక అని చెప్పేసి వాటన్నిటిని పోగు చేసుకుని వెళ్ళేటువంటి సేవకులు ఉన్నటువంటి ఈ దినాల్లో 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుట పగలంతయు కాలినడకన సువార్త ప్రకటించి రాత్రి అలాగుననే ఒలీవల కొండకు వెళ్ళి దివారాత్రులు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉండేవాడట. దేవుని ప్రజలారా, రాత్రి గడిచింది. ఆయనేమి సుఖభోగాలు అలవాటు చేసుకోకుండా మరలా తెల్లవారుచూ ఉండగా గ్రామంలోనికి వచ్చాడు. వచ్చినవాడు మేల్కొని ఉన్నాడా? వెంటనేనట సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. ఆ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే మీకులానే అమాయకమైన ప్రజలు వచ్చి వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏమైనా స్వార్థ ప్రకటించేవాడు? మనమైతే యేసుక్రీస్తు గురించి చెబుతున్నాం, మనమైతే పౌలు రాసిన పత్రికలు చదువుతూ ఉన్నాం, మనమైతే పేతురు రాసిన పత్రికలు చదువుతూ ఉన్నాం, మనమైతే పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఏమని బోధించాడు? దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందుడి అనేటువంటి వాక్కు ప్రకటిస్తూ ఆయన దేవుని రాజ్యము ఎలా ఉంటుందో బోధిస్తూ వచ్చేవాడండి. అప్పటి వరకు దేవుని రాజ్యం అనేటువంటి అంశము వారి యొద్ద లేదు. వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని వాక్కులు సెలవిస్తూ వారికట రోగాలు ఉంటే వారిని స్వస్థపరుస్తూ వారికి దయ్యము నుంచి విడుదల కలుగు చేస్తూ ఆయన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో మీలానే ప్రజలు వచ్చి ఆయన వాక్యం వింటూ ఉన్నాడు. ఈయన బోధకుడు, ఈయన రబ్బుని, ఈయన వాక్యం ఆశ్చర్యకరముగా ఉంది, ఈయన వాక్యం అధికారం కలిగిన వాక్యములా ఉంది, ఈయన మనల్ని నవ్వించేవాడు కాదు, మనల్ని కవిచ్చేవాడు కాదు, మనకు తగ్గట్టుగా బోధించి మనల్ని తనకు మాదిరిగా మార్చుకునేవాడు కాదు, రాజ్యవారసులుగా మార్చేవాడు అని చెప్పి వారు విని వచ్చేవాళ్ళట. అయితే ఆ రోజు యథావిధిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఇలానే వింటూ ఉన్నారు. సడన్గా వచ్చారు ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరు వీళ్ళు?
ఎవరండి వీళ్ళు? ఈ రోజున సేవకులని చెప్పుకుంటూ ఉన్నామే, ఆ రోజున యేసుక్రీస్తు తరువాత సేవకులని పిలువబడ్డారు. కానీ అంతకుముందు ఉన్నవాళ్ళు దేవుని పని చేసేవాళ్ళు ప్రథములు. వీళ్ళు ఎవరయ్యా అంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు చేసే పని ఏంది? ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివి బోధిస్తూ ప్రజల్ని దేవుని వైపుకు నడిపిస్తున్నట్లుగా కనపడతారు. కానీ దేవుని వైపుకు నడిపించే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని వైపుకే నడిపించే వాళ్ళైతే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నడిపిస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నారు. అందుకే ప్రజలంతయు చీకటిలో సంచరిస్తూ ఉన్నారు. అందుకే వెలుగుగా దేవాతి దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు బోధిస్తూ ఉండగా వారట శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని కూడా తీసుకుని వచ్చారు. వీరికి యేసుక్రీస్తుతో ఏమైనా పని ఉందా అనుకుంటే ఏం పని లేదు. యేసుక్రీస్తు కంటే పెద్ద ప్రసంగికులు. ఇప్పుడు నేనున్నానా? నాకు మైక్ ఇచ్చారు కాబట్టి నేను ప్రసంగం చేస్తున్నాను. నాకు మైక్ తీసేసి మీకు ఇచ్చాను అనుకోండి, నాకంటే మీరు బాగా ప్రసంగం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే శాస్త్రులు, పరిసయ్యులకి యేసుక్రీస్తు ప్రసంగం అవసరం లేదు. యేసుక్రీస్తు కన్నా కూడా బాగా ప్రసంగం చేయగలిగిన వాళ్ళు వీళ్ళంతా. యేసుక్రీస్తు అయితే ప్రసంగాలు చేయడానికి రాలేదు, కానీ చీకటిలో సంచరించుచూ ఉన్న వారికి వెలుగు కలుగజేయుటకై వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సరిగ్గా 2:20 విజయవాడలో బయలుదేరామండి. మీ దగ్గరకు వచ్చేలాగా 6 అయింది. ఎందుకు వచ్చావో తెలుసా? చీకటి తెరలు ఛేదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా అట్టి పరిస్థితిలో ఉంటే ఆ కాడి కట్లు విరగగొట్టబడును గాక. శాస్త్రులు, పరిసయ్యులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండక ఒక వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి వారి మధ్యలో నిలవబెట్టారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మధ్యన నిలువబెట్టి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. శాస్త్రులు, పరిసయ్యులు ఒకవైపు, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ మధ్యలో ఒక్కతే, మరొక వైపు యేసుక్రీస్తు. ఇప్పుడు 3 గుంపులు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనకి. ఎక్కువ మంది ఏ గుంపులో ఉన్నారో మీరు ఒకసారి చెప్తారా? యేసుక్రీస్తు ఒక్కడే. అర్థమవుతుంది నా మాటలో? తెలుగులోనే నేను చెబుతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎక్కువ మంది ప్రజలు ఎవరి దగ్గర ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే, వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీ ఒక్కతే. మెజారిటీ ప్రజలు ఎక్కడ ఉన్నారయ్యా అంటే శాస్త్రులు, పరిసయ్యులు. గమనించండి, శాస్త్రులు, పరిసయ్యులు మెజారిటీ పీపుల్. మధ్యలో ఒక అమాయకపు స్త్రీని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టారు. యేసుక్రీస్తు ఒకవైపు ఉన్నాడు. నేను అంటాను, ఒక గ్రామంలో 100 మంది ఒకవైపు ఉండి ఒక్కడే ఒకవైపు ఉంటే బలము ఎవరికి ఉంటుంది? ఎక్కువ మంది ఉన్న వాళ్ళకే బలం. మెజారిటీ పీపుల్కి అధికారం ఉంటుంది. వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు, నిజాన్ని అబద్ధం చేయగలుగుతారు. అర్థమవుతుందా మీకు? ఎవ్వరు అసలు ఊకొడతలేదు, ఆగొడతలేదు. నాకు చెప్పుకోవే, మేము వినేది వింటామయ్యా అన్నట్లుగా సీరియస్గా చూస్తూ ఉన్నారు. అర్థమవుతుందా లేదని పదే పదే అడుగుతూ ఉన్నాను. మెజారిటీ పీపుల్ ఒకవైపు, బలహీనులు ఒకవైపు. ఇప్పుడు మెజారిటీ పీపుల్ అంతా ఏకమై బలహీనుల పక్షముగా వారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని? నా దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తుని ప్రశ్నించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే యేసుక్రీస్తు మీద నేరం మోపాలని, ఈమెకు కూడా శిక్ష విధించాలనేటువంటి కుయుక్తితో వచ్చిన ప్రజలు వారు అంటారు, బోధకుడా, ఈమె వ్యభిచారము చేత పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ఉంటుంది రాళ్లతో కొట్టి చంపమని. మరి నీవేమంటావు? నేను చెప్పాలనుకున్న మాట ఏదో తెలుసండి, బలము ఉన్నటువంటి అధికమైనటువంటి ప్రజల మధ్యలో బలహీనురాలైనటువంటి ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉందే,
ఆమె బ్రతుకు అప్పటి వరకు చీకటి, అప్పటి వరకు అంధకారం. నేను అనుకుంటాను వ్యభిచారము చేత పట్టబడడం అనేది ప్రక్కన పెడదాం. సామాన్యురాలుగా నిలబడింది. యేసుక్రీస్తు రక్షిస్తాడని ఆమెకు తెలియదు. నీ పాపమును నేను క్షమిస్తూ ఉన్నాననేటువంటి మాట యేసుక్రీస్తు నోట వస్తుందనేది మాట కూడా ఆమెకు తెలియదు. అయితే నిస్సహాయురాలై మధ్యలో నిలిచిన ఆమె అనుకున్నటువంటి మాట ఏమై ఉంటుందో దేవుడు నాకు కలిగించినటువంటి వాక్య ప్రత్యక్షతను బట్టి చెబుతూ ఉన్నాను, వినండి. ఈరోజు నిశ్చయముగా నన్ను చంపేస్తారు, నా పని అయిపోయింది అని అనుకొని ఉంటుంది. అనుకొని ఉంటుందా లేదా ఒకసారి ఆలోచించండి. ఆమె స్థానంలోనికి మనం వెళదాం. 100 మంది ఒకవైపు ఉన్నారు, ఒక్కతే ఒకవైపు ఉంది. వారు అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధం చేయగలరు. అటువంటి పరిస్థితిలో ఒంటరి అయినటువంటి ఈమె యేసుక్రీస్తు మీద నిరీక్షణ కూడా లేదు. ఈయన బోధకుడు, రోగాలు స్వస్థపరుస్తూ ఉన్నాడు, కానీ మరణ పడకలోనికి వెళ్ళిన వారిని విడుదల కలిగిస్తాడా అనేటువంటి అనుమానం ఆమెకి ఉండి ఉంటుంది. అయితే మరణ పడకలోనే కాదు, చీకటిలో ఉన్నవారే కాదు, ఏ పరిస్థితిలో ఉన్న వారినైనా వెలుగులోనికి నడిపించగలిగిన ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి జీవము కలిగిన నజరేయుడైన యేసు యేసు యేసు. దిక్కులేని స్థితిలో నిలబడినటువంటి ఆమెకి ఏ అండ లేదు, ఏ దండ లేదు. వాళ్ళు వచ్చేసి ఆమెను మధ్యలో నిలబెట్టి యేసుక్రీస్తుని అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటుంది, అయితే మీరేమంటారు అని క్వశ్చన్ వేశారు కదా. నేనే కనుక అక్కడుంటే వాళ్ళతో ఏమనే ఉండదు తెలుసండి. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వాళ్ళు కొట్టి చంపేసేయాలి. దేవుని దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? నేనైతే అనేవాడిని పిచ్చోళ్ళారు, కొట్టాలనుకున్న వాళ్ళు కొట్టేసుకోక ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ తిక్క కుదర్చడానికే వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు ఆమెని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమి మాట్లాడతాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు లోకానుసారమైన మనుషులు, నామకార్థమైన మనుషులు. ధర్మశాస్త్రం అనేటువంటి ఆ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటూ ముసుగు అనే భక్తిలో ఉంటూ వేషధారణతో కూడిన భక్తిని చేస్తున్నటువంటి ఆ మనుషులు మనిషి హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆ ఆలోచన ఎరిగిన దేవాది దేవుని గురించి ఎరుగకయే ఆయన యొద్దకు తెచ్చారు. ఆయనైతే మనకి శిక్షకు పాత్రునిగా మనకి దొరికిపోతాడు అనుకున్నారు. అయితే దేవాది దేవుడు అన్న మాట, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి అని అన్నాడు. యేసుక్రీస్తు మాటలు మీరు ఎప్పుడైనా గమనించండి. మీలో పాపము చేయని వాడు రాయి విసరండి అని అనలేదు, మొట్టమొదట రాయి వేయండి అని అన్నాడు. బైబిల్ ఇప్పటికీ కూడా బైబిల్ పండితులు, బైబిల్ స్కాలర్స్ అంటారు, వాళ్ళకి తల క్రింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు మాటలు పక్కన పెడదాం, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో కూడా కొన్ని వాక్యాలు అర్థం కాక చచ్చిపోతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలట గమాలయేలు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడే కాకుండా 3వ ఆకాశమునకు కొనిపోబడి ఆయన దైవ ప్రత్యక్షతను పొందుకున్నవాడు. ఇప్పుడు లోకంలో ఉంటున్న వారికి యేసుక్రీస్తు సంగతి ఏం తెలిసి ఉంటుంది? ఆయన ఏం మాట్లాడతాడో ముందుగా ఎరిగిన వారు కాదు కనుక వీరంటారు, నీవేమంటావు? నేనైతే అంటాను, కొట్టాలనుకున్న వాళ్ళు కొట్టాలి, చంపాలనుకున్న వాళ్ళు చంపాలి. చంపకుండా ఈయన దగ్గరికి ఎందుకు తెచ్చారంటే చీకటిలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ స్త్రీకి వెలుగు కలుగజేయుటకే దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి దేవుని నోట నుంచి వచ్చిన ఒకే ఒక మాట ఏంటంటే, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదటి రాయి విసరండి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి అలా క్రింద పడిపోయిందటండి. అక్కడ రాసిన మాటల్లో చిన్న పిల్లలతో సహా రాళ్ళు క్రింద పడవేశారు అని మనం చదువుతూ ఉంటాం. చిన్నపిల్లలు రాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చారు? ఇదేమైనా గోలుగాయలాట? రాళ్ళు ఆడుకొని వాడి జేబులో డబ్బులు వీడి జేబులో డబ్బులు జేబులో వేసుకొని సరదాగా ఆడుకుంటూ పోవడానికి రాళ్ళు పోగేసుకొని వచ్చారట.
ఎందుకు? ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం రాళ్ళు తీసుకొని ఎవరిని కొట్టమందో వీళ్ళకి తెలియదేమో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలుసు. ధర్మశాస్త్రంలో వ్రాసిన వాక్యాన్ని పక్కన పెట్టి పాపము చేసింది కొట్టాలనుకుంటూ ఉన్నారు. బలవంతులంతా ఒకవైపు ఉండి బలహీనురాల్ని మరణానికి అప్పగించాలి అని అనుకుంటున్నటువంటి తరుణంలో మనము చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఉందే, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగాను, మరణ ఛాయలోనికి వెళ్ళిన వారి మీద వెలుగు ఉదయించెను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళంతా ఊహించుకున్నారు ఈమెను కొట్టి చంపి మనకు అడ్డుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును కూడా అడ్డు తొలగించుకుందామని ఒక మంచి పగడ్బందీ ప్లాన్ వేసుకొని వస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నోట వంట వచ్చినటువంటి అమూల్యమైన మాట ఏందో తెలుసండి? మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి, మొట్టమొదట రాయి వేయండి. యేసుక్రీస్తు నోటి వెంట వచ్చే మాట భూమి ఆకాశాలు గతించినా ఆయన మాట గతించదు. అటువంటి మాట మాట్లాడేటువంటి ఆయన హృదయంలో ఉండే ఆలోచన ఎరుగునటువంటి ఈ ప్రజలకి ఒక్కసారిగా వారు మనస్సాక్షి చేత ప్రశ్నించబడిన వారై అని రాసి ఉంటుంది. వారి మనస్సాక్షి వారినే ప్రశ్నిస్తే అలా రాళ్ళు విసిరివేసి వెళ్ళిపోయారట. ఆ తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆమె వైపు చూసి, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదంటే, ఎవ్వరూ శిక్ష విధించలేదు ప్రభువా అని అడిగాడు. ఆ తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను కూడా నీకు శిక్ష విధించను, మరొక్కసారి ఎవరైనా నీ మీదకి ఇలా రాళ్ళు తీసుకొని వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటానని అనలేదు. ఇప్పుడు మన బంధువులు మన ఊర్లో ఉన్నారనుకోండి, మన ఊర్లో ఉన్నవాళ్ళు నీ మీదకి ఎవరైనా బలవంతులు వచ్చి దాడి చేస్తే, నేను నీకున్నాను రా, ఎప్పుడైనా నీ మీదకి వస్తే నేను చూసుకుంటానని చెబుతారు. అది మనిషి మాట. అయితే దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నీవు శిక్షకు పాత్రురాలు కాదు కనుక నేను కూడా నీకు శిక్ష విధించను అని ఓ చక్కటి మాట అంటాడు. ఇక మీదట పాపము చేయకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు పాపము చేస్తా ఉండు, నేను చూసుకుంటానని అనలేదండి. జీవము కలిగిన దేవుడు, వెలుగు కలుగు చేసిన దేవుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించగలిగిన దేవాది దేవుడు పలుకుతూ ఉన్నట్టు మాట, ఇక మీదట పాపము చేయకు. ఇప్పటి వరకు క్రిస్మస్ అని చెప్పేటువంటి చీకటి సందర్భాల్లో మీరు ఉన్నారేమో. సహోదరుని ద్వేషించేవాళ్ళు, తల్లిదండ్రులు ద్వేషించేవాళ్ళు, అనేకమైన అమాయకపు ఆలోచనల చేత కట్టబడి చీకటిలో సంచరిస్తూ ఉన్నవారికి ఈ రాత్రి వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, ఇక మీదట వాటికి సమాప్తము పలకండి. పాపము చేయకొని ఆమెకు చెబుతూ ఉండడం కాదు, సహోదర ప్రేమ చేత మీరు బ్రతకాలి అనేటువంటి మొదటి మాటగా దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చీకటిలో సంచరించేటువంటి ఆమెకు దేవాది దేవుడు వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. నేను అంటాను, మరణపు అడుగుల్లోకి వెళ్ళిపోయింది ఈమె, మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయింది. చావే శరణ్యముగా అలా అంచున నిలిచి ఉన్న ఆమెకి మరొక జీవితం, మరొక రోజు చూస్తానని అనుకోలేదు. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఎలా ఉన్నాడయ్య అంటే, నీ మీదకి శత్రుమూకలుగా లేస్తూ ఉన్నవారి నోరు మూయించి చీకటిలోనున్న నిన్ను వెలుగులోనికి నడిపించి ఇక పాపము చేయకు అని చెప్పి ఆమెకు నూతన జీవాన్ని ప్రసాదించి ఆమెను వెలుగులోనికి నడిపించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నిరీక్షణ లేనటువంటి జీవితం, మరొక దినాన్ని చూడలేనటువంటి జీవితం, మరణ పంచుల దాకా వెళ్ళినటువంటి జీవితం, అనేక మంది బలవంతులు చంపాలని చూస్తూ ఉన్నటువంటి తరుణంలో వెలుగై ఉన్న దేవుడు సజీవునిగా నిలిచి ఆమెకు ప్రత్యక్షమై నీ పాత జీవితాన్ని సమాధి చేయి. ఈ రాత్రి నా చేతులు జోడించి మీ తోడబుట్టిన వాని వలె, మీ కన్న కొడుకు వలె ఒక్క మాట చెప్పనా, ఇంతకాలం లోక మర్యాదను అనుసరించినటువంటి పాత జీవితం ఉందే, ఆ జీవితానికి స్వస్తి చెప్పండి.
ఈ వాక్యాన్ని కొంచెం ఘాటుగా చెప్పను మీకు. క్రైస్తవులుగా చలామణి అవుతూ దేవుని సన్నిధిలో సంఘ పెద్దలుగా ఉంటున్న వారికి 2 కుటుంబాలు ఉంటున్నాయి. కాదంటారా, అవునంటారా? ఒక భార్య కాదు, 2 కుటుంబాలంటే ఏంది? జగన్ ఇచ్చిన ఇల్లు కట్టుకుని ఇల్లు అనుకుంటున్నారు ఏంది? 2 కుటుంబాలంటే కాలనీలో ఒకటి, ఊళ్ళో ఒకటి కాదు. ఒక భార్య జాలక ఈ రోజుల్లో ఒక్కళ్ళతోనే ఆగలేక చేస్తుంటే ఒక్కొక్కడు 2 3 పెట్టుకుంటున్నారు. ఏం చేద్దామని బై 1 గెట్ 1 అనుకుంటున్నారేమో. 2 పెట్టుకొని పాస్టర్ గారు ప్రభు బలి ఇచ్చేటప్పుడు రక్త మాంసాలు పట్టుకునేది ఎవరో తెలుసా? ఈ పనికి మాలిన వెధవలు అన్నానని ఏమనుకోమాకండి. వెధవలనికి ఏమనాలి? వాళ్ళని పరిశుద్ధులు, నీతిమంతులు, క్రీస్తు రక్తము చేత కడుగుబడినటువంటి దేవదూతలని చెప్పాలా? వ్యభిచారపు స్త్రీని మీ ముందు ఎందుకు పెట్టానో తెలుసా? చీకటిలో సంచరిస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో సంఘ పెద్దలుగా చలామణి అవుతూ ఉన్న వారు గుంటూరులో పెద్ద సంస్థలో ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, అన్న ఆడు సంఘ పెద్ద బండ్ల దగ్గర విజిలేస్తున్నాడు, టుర్రు అని ఇటు పెట్టండి. వాడు వాక్యం వినడు, ఏమన్నాడు? పార్కింగ్లో డ్యూటీ చేశారు, విజిల్ తీసుకుంటాడు, విజిలేస్తూ ఉంటాడు, ఇటు పెట్టండి బండ్లు అటు పెట్టండి అంటూ ఉంటాడు. వాడి బ్రతుకులో చూస్తే అట 2 ఇళ్ళు ఉన్నాయట. 2 ఇళ్ళు. మళ్ళీ ప్రభు బలలో ఎట్లా చేస్తాడు తెలుసా? ఎడవ చేతిలో కుడి చేయి పెట్టుకొని హల్లెలూయా గ్లోరీ అంట. అప్పుడు క్షమించమని అడుగుతాడు. మళ్ళీ అది దాటిన తర్వాత పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి చీకటి తెరలు తెగిపోవాలి క్రైస్తవ జీవితంలో. పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని పరిచర్యలో ప్రాణార్పణముగా పోయబడినటువంటి ఎందరో నీతిమంతులు దేవుని యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు నీతిమంతులైనటువంటి సేవకుల్ని పిలుచుకుంటూ ఉన్నాడంటే చెత్త మిగిలిపోతూ ఉంది లోకంలో. చెత్తే. ఎందుకో తెలుసా? ఎలీషా నాకు ముందుగానే చెప్పాడు, అనియా మా క్రిస్మస్లో డ్యాన్సులు ఉండవు, మా క్రిస్మస్లో సోకులు ఉండవు, మా క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ ఉండదు. పెట్టుకోవడం తప్పేం కాదు కానీ చర్చిలోనే భక్తుల్లాగుండి లోకంలో దరిద్ర పేషాలు వేస్తా మళ్ళీ వచ్చి క్రిస్మస్ ట్రీ పెట్టినంత మాత్రాన మీరు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు కాదు. క్రీస్తుకు పూర్వమే ప్రవచించినటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు. నా దేవుని ప్రజలారా, వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీకి ప్రత్యక్షమైనటువంటి వెలుగు నజరేయుడైన యేసు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి శరీర కోర్కెలనే చీకటి చావాలి. రాజీపడి చేసే బోధ కాదు, దేవుని బోధ. నీ బ్రతుకు మరల అలాగే కొనసాగించు, నేను చూసుకుంటానని యేసు క్రీస్తు చెప్పలేదు. తల్లి, నా తండ్రి, ఇక మీదట పాపము చేయకు. ఇది విలువైన మాట. ఈ అంశంలో నీవు బ్రతుకు 100 మంది కాదు, 200 మంది వచ్చిన నీ వెనక నేను ఉంటానని చెప్పినవాడు కాదు. ఈరోజు మా సేవకులు కూడా రాజీ పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ దశంభాగం ఇచ్చేది వాడే. ఎవడో 2 ఇళ్ళు మెయింటైన్ చేసేవాడు. ఇంకా ఎక్కువ అంటే 3 ఇళ్ళు. ఇంకోటి చెప్పనా, మంచి వడ్డీ వ్యాపారం చేసేవాడే. వడ్డీ వ్యాపారం చేసేసి పాస్టర్ గారికి చేతిలో కానుక పెడుతూ ఉన్నాడంట. వీడు చీకటిలో బ్రతికేవాడు కాకుండా వెలుగు ఉదయించిన వాడా. లెమ్ము తేజరిల్లము, నీ మీద వెలుగు ఉదయించబోతూ ఉంది. పాత నిబంధన ప్రవచన గ్రంథ వాక్కులండి ఇవన్నీ. యేసయ్య పుట్టాడు రో, ఎన్ని పాటలో యూట్యూబ్లో తీస్తే క్రిస్మస్ 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 క్రిస్మస్. బ్రతుకు మారడం లేదు, జీవితాలు మారడం లేదు, దేవుని ప్రత్యక్షతలోనికి నడిపించబడడం లేదు. కానీ క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. నేను అంటాను, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ జీవితంలో క్రైస్తవ క్రిస్మస్ పండుగ ఎప్పుడో తెలుసండి? యేసు క్రీస్తు పలికిన మాటలోనే, నీవు ఇక మీదట పాపము చేయకము, సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళుము. దేవునికి స్తోత్రం. ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ
అక్కడ వ్రాయబడలేదు, కానీ హృదయమందు సంతోషించినదై వెళ్ళట దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తాం. కానీ చరిత్రలు, ఇలాంటి చరిత్రలుంటే బాప్తిస్మం తీసుకొని రక్షించబడి దైవ సేవకునితో కూడా పరిచర్యలో పాలిభాగస్తుడవై సేవలో తలమునకు అవుతూ ఉన్న నీవు కూడా అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో వెళుతూ ఉంటే సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళని దేవుడు ఎలా చెబుతాడు? ఆ రోజున ఆ చీకటి పొరలు తెగిపోయి ఆమెకు వెలుగు ప్రసాదించబడింది. నేను అనుకుంటూ ఉంటాను, నా తల్లులరా, పట్టబడింది వ్యభిచారం చేత, తీసుకుని వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక దగ్గర ఉన్నాడు. ఆమె కన్న తల్లిదండ్రులు ఆమెను చూసి ఉంటే ఏమనుకోని ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. అంతెందుకు, మన గ్రామంలో ఏదైనా తప్పు చేశారనుకోండి, చేయరని తప్పే చేశారు, పంచాయతీకి తీసుకొని వస్తూ ఉన్నారు, 10 మంది పట్టుకొని వస్తూ ఉన్నారు. పట్టుకొని వస్తుంటే వారిని కన్న తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారో ఒకసారి మీరు ఆలోచనలోకి తెచ్చుకోండి. నా బ్రతుకును చెడబుట్టావు, చచ్చిపోరాదు, ఎందుకురా ఈ బ్రతుకని తిట్టరా. నేను బ్రతికిన బ్రతుకేంటి, నీవు బ్రతుకుతూ ఉన్నటువంటి బ్రతుకేంటి అనేటువంటి ఆ శాపనార్థాల మధ్యలో కృంగి కృషించిపోయినటువంటి ఆ స్త్రీ నిరీక్షణకు ఆధారము లేక మరణ ఛాయలోనికి వచ్చింది. చీకటి బ్రతుకు నుంచి మరణ ఛాయలోనికి వచ్చినప్పుడు అనేకులు రోడ్డు బారున మార్గము మధ్యలో నీది ఒక బ్రతికేననేటువంటి ఉమ్మి ఊస్తున్నటువంటి పరిస్థితుల్లో, నిరీక్షణకు ఆధారం లేదు, జీవిస్తాననేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ఒకే ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా శిక్ష విధింపను. దేవునికి స్తోత్రం. ఇక మీదట పాపము చేయకము, సమాధానము గలదానవై. ఈ రాత్రి ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే ఈ వాక్కు వింటూ ఉన్నారో, చీకటిలో సంచరించేటువంటి మీ జీవితాలు తెగిపోవునుగాక. హల్లెలూయా. ఇక మీదట ఆ పాపపు జీవితం, చీకటి జీవితానికి సమాధి చేయండి. సమాధానము మీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇదే క్రిస్మస్. బాలయేసు పుట్టడం కాదు, పశువుల పాక కాదు, క్రిస్మస్ ట్రీ అంతకంటే కాదు. చీకటి సందర్భాల్లో నుంచి విడుదల పొందుటయే వెలుగు మీ మీద ఉదయించుట. వెలుగు ఉదయించగా సమాధానము మీ కుటుంబంలో ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరొక వ్యక్తిని చూపిస్తాను. గమనించండి. 5వ అధ్యాయం 5వ వాక్య భాగం చదవగలిగిన వారు ఒకరు. అక్కడ 38 ఏండ్ల నుండి, గమనించండి, 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వెళుతూ ఉన్నాడు, వాడు స్వస్థపడుచు ఉన్నాడు. మీరు తలల పైకి ఎత్తండి, నేను వివరిస్తాను. బెతెస్దా కోనేరు. ఈ కోనేటికి ఉన్నటువంటి పేరేందంటే, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించేటప్పుడు అది షుగర్ అయినా, బీపీ అయినా, టీబీ అయినా, క్షయ అయినా, క్యాన్సర్ అయినా, దేవదూతలు కదిలించే సమయానికి ఎవరైతే ఆ బెతెస్దా కోనేలోనికి పోయి దిగుతారో ఆ మొదట దిగిన వారికి స్వస్థత కలుగుతూ ఉంది. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కలిగిన ఒకడు కూర్చున్నాడు అక్కడ. వీడు ఎవడయ్యా అంటే, వీడు సచ్చు వ్యాధి కలిగిన వాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడికి వచ్చి వాడితో ఒక మాట అడుగుతూ ఉన్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు.
అడిగితే వాడు చెప్పాల్సిందేంది? స్వస్థపడ కోరుతున్నానా లేదా స్వస్థపడడం నాకు ఇష్టం లేదని చెప్పాలి. కానీ ప్రభువా, నేను స్వస్థపడదాం అనుకునే లోపు ఎవడో కూడా దిగుతున్నాడు, బాగుపడుతూ ఉన్నాడు. నాకు దానిలోనికి నడిపించి స్వస్థత కలుగు చేయడానికి ఎవడూ లేడు అంటున్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏందో మీరు గమనించండి. వీడట దానిలోకి పోయి స్వస్థత పొందడానికి ఎవరు సహాయం చేయట్లేదట, ఎవరో ఒకళ్ళు పోయి స్వస్థపడుతూ ఉన్నాడట. ఇక్కడ వీడు బాగుపడేవాడిని చూస్తే ఓర్చుకోలేడు. వీడు 38 సంవత్సరాల నుంచి ఒక పరుపు మీద కూర్చొని ఉన్నాడు. ఈ కూర్చొని ఉన్న పరుపు ఏంటంటే పాపం, శాపం, దరిద్రత, రోగం, రుగ్మత. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి దాని మీద కూర్చొని అక్కడే తింటున్నాడు, అక్కడే దానికి పోతూ ఉన్నాడు. నేను అంటాను, రోజుకు కాస్త అలా కొంచెం ముందుకు జరగవచ్చుగా. ఇప్పుడు అది బెతెస్తా కోనేరు అనుకోండి, ఇంత దూరంలో నేను కూర్చున్నాను. పక్షవాయువు కలిగిన వాడు 38 సంవత్సరాల నుంచి కొంచెం అలా కొద్దిగా అలా రోజు కొద్దిగా అలా కదిలితే 38 సంవత్సరాలు అక్కడికి రాలేడా? అక్కడికి వచ్చి వేరే వాడు ఎవడైనా వాడిని పడేయాలా? వాడే పడిపోవచ్చు కదా. మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏందో తెలుసా అండి? వీడు బాగుపడేవాడిని చూస్తే వీడు వచ్చుకోలేడు. దేవుడు అంటాడు, నీవు స్వస్థపడగోరుచు ఉన్నావా అని అంటూ ఉంటే, అయ్యా నన్ను లోపల వేసేవాడు లేడు, వేసేయడానికి ఎవడు కూడా బాగుపడుతూ ఉన్నాడు. గమనించండి, దేవుని సన్నిధిలో కూడా నీకంటే ఆత్మలో ఆనందించేవాడు ఎవడైనా ఉన్నా, నీకంటే ఎదుగుదల కలిగిన వాడు ఎవడైనా ఉన్నా, నీకంటే పాట పాడేవాడు బాగా ఉన్నా, వాడిని చూసి ఓర్చుకోలేనితనం. దీన్ని ఏమంటారంటే సచ్చు రోగం అంటారు. పక్షవాతం అనేది మనకు రోగంగా కనపడుతూ ఉంది, కానీ ఆత్మీయతలో రోగం ఏంటో తెలుసండి? ఎదుటి వాడిని చూసి ఓర్చుకోలేకపోవటం. వీడు చీకటిలో సంచరించువాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఓ రోజు ఓ ప్రాంతంలో ఇలాగే వాక్య పరిచర్కి వెళ్ళాం. కూడికి పెట్టించుకున్నటువంటి సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను నాశనం అయిపోవాలని 10 మంది పాస్టర్లు కలిసి ప్రార్థన చేశారన్నా అని చెప్పాడు. 10 మంది పాస్టర్లట ఆ ప్రాంతంలో ఆ సంఘం లేకుండా పోవాలని ప్రార్థన చేశారట. వీళ్ళు ఎవరయ్యంటే సచ్చు రోగం కలిగిన వాళ్ళు. బాగుపరచాలంటే దేవుడు కావాలి, అభివృద్ధి పరచాలంటే దేవుడు కావాలి. వీడు చెబుతున్నాడే 35 సంవత్సరాల ఆ పరుపు మీద పడుకున్నవాడు, నన్ను పడేయటానికి ఎవరు లేరయ్యా, ఈ లోపల ఎవడో కూడా బాగుపడిపోతూ ఉన్నాడయ్యా. నేను బాగుపడను, ఎదుటివాడు బాగుపడితే ఓర్చుకోలేనయ్యా. 10 మంది పాస్టర్లు కలిసాట ఒక ప్రాంతంలో ఒక సేవకుడు లేకుండా వెళ్ళిపోవాలని ఉపవాస ప్రార్థన చేశారట. దీన్ని అంటాడు బైబిల్ అక్షరానుసారం కాకుండా ఆత్మానుసారంగా బోధించే బోధలు ఏంటంటే పక్షవాతము. ఇది ఒక చీకటి రోగం. ఈ రోగంలో నుంచి విడుదల కలిగి మీరు బయటికి రావాలి. ఈ ప్రాంతంలో ఇక్కడ కట్టబడిన మందిరం ఉందే, ఈ మందిరం ఎందుకో తెలుసా? చీకటిలో పాపపు బ్రతుకులో ఉన్న వారికి విడుదల కలుగు చేసి వెలుగును కలిగించుటకు దేవునికి స్తోత్రం. దేవుడి సేవకుడు ఇక్కడ ప్రయాసపడి ఈ విధముగా ఒక చక్కని మందిరాన్ని కట్టడానికి పూనుకుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి పక్షవాతం అనేటువంటి ఆత్మీయ రోగం చచ్చిపోవాలి. యేసుక్రీస్తు వాని యొక్క అమాయకత్వపు పరిస్థితిని చూసి ఆయన అన్న మాట ఏందో తెలుసా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అనగానే వాడు దిగ్గున లేచి నడిచెను అని వ్రాయబడి ఉంటుంది. ఈ రోజున కూర్చుని ఉన్నటువంటి స్థితి చీకటికి సంచరించింది. ఆ పరుపు రోగం, సచ్చు రోగం, వ్యాధి కలిగిన రోగం, ఎదుటివాని అభివృద్ధిని ఓర్చుకొనలేనటువంటి రోగం. ఒక సందర్భం మీకు తెలియజేస్తాను. హైదరాబాదులో మా పరిచర్యలన్నిటికీ ప్రధానమైన పరిచర్య హైదరాబాదులో ఉంది. ఆ పరిచర్య మా అన్నయ్యది, పాస్టర్ తిమోతి. అక్కడ కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి సేవకుడు దయ్యాలు వెళ్ళగొడుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ భయంకరముగా దేవుని చేత బలముగా వాడబడుతూ ఉన్నప్పుడు
ఈ సేవకి ప్రతికూలముగా కొందరు లేచారు. కొందరు లేచి ఏం చేశారో తెలుసండి, సంఘానికి వచ్చేటువంటి 50 కుటుంబాలకు రాత్రులు తిరగడం ప్రామాణికంగా, అంటే ప్రప్రథముగా ఒక కుట్రపూరితంగా ఒక కంకణం కట్టుకుని ఒక పనిగా పెట్టుకున్నారు. ప్రతికూలంగా లేచి ఇతన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఒక 4-5 ప్రతిరోజు పగల డ్యూటీకి వెళ్ళి రావటం, రాత్రి ఈ సంఘానికి వచ్చి 50 కుటుంబాలకు వెళ్ళడం. యేసుక్రీస్తు పగలంతా సువార్త ప్రకటించి రాత్రి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఒలీవల కొండకి. అది కాదు వీళ్ళు చేసేది. ఒక యథార్థమైన, ఒక నీతి కలిగిన, ఒక దైవ సేవకుని సేవను కూల్చడానికి ఒక 4 కంకణం కట్టుకొని పగలంతా డ్యూటీ తెచ్చుకోవటం, పగలంతా డ్యూటీ చేసుకొని రాత్రి ఈ సేవకుని దగ్గరకు వచ్చే 50 కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకేం చెప్పేవాళ్ళు తెలుసా? ఇదిగో మీ పాస్టర్ గారు గడిచిన 15 సంవత్సరాలు బ్యాచిలర్గా సేవ చేశాడు. ఇప్పుడు సమర్పణ అని చెప్పి ఛాలెంజ్లు చేసి ప్రసంగాలు చేసిన సేవకుడు పెళ్లి చేసుకుని లోకంలో పడిపోయాడు. అదే మా పాస్టర్ గారు అయితే ఏంటో తెలుసా, మా పాస్టర్ గారు పెద్ద వీరుడు, శూరుడు అని విచ్చలవిడిగా వాళ్ళ చెవుల్లో లేనిపోని నూరిపోసండి సంఘంలో నుంచి వారిని తప్పించడానికి ఇంచుమించు 1 నెల రోజులు తిరిగారండి. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు 1 నెల రోజులు తిరిగి ప్రయాసపడిన ప్రయాసకు ఫలితం ఏందో తెలుసా? ఒక్కడ కూడా సంఘాన్ని విడిచిపెట్టి పోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను 15 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ చేసిన సేవకునికి వివాహము చేసుకున్నాడనేది పాపమా? నాకైతే అనిపించలేదు. వివాహం చేసుకోవడం పాపమా అనే దానికన్నా కూడా శాస్త్రుల పరిశీలన కంటే ఇదే బెటర్ అని నేను చెబుతున్నాను. భక్తిని ముసుగేసుకొని తెల్లబట్టల ముసుగులో లేనిపోని దరిద్రపు వేషాలు వేసి సెలబ్రిటీల్లా కనపడటం కంటే ఆ దరిద్రాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుని సేవ చేయడం తప్పేం కాదుగా. దాన్ని పెద్ద బూచిలాగా చూసి వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎదగలేరు, ఎదిగే వారిని చూసి ఓర్చుకోలేరు. నిజమైన యథార్థమైన పరిచర్య ఎక్కడన్నా లేస్తూ ఉందనుకోండి, వ్యతిరేకమైన శక్తులు లేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరంటే ఆత్మీయముగా పక్షవాతము కలిగిన రోగస్తులు, వీళ్ళు చీకటిలో ఉన్నవాళ్ళు. అందుకే వారి మీద వెలుగు ఉదయించాలనే బెతెస్దా కోనేటి యొద్దకు జీవము కలిగిన దేవుడు వచ్చాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చి ఇదిగో నీ పరుపునెత్తుకొని లేచి నడు అని ఒక్క మాట సెలవివ్వగానే వాడి సచ్చు వ్యాధిలో నుంచి వాడు లేచి నడిచెను అని వ్రాయబడి ఉంది. క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం పైకి భక్తి గల ఆ సంఘము వలె కనబడుతూ ఉంది, కానీ లోపల కుట్రలు, లోపల కుతంత్రాలు. ఈ రోజున అపవాది అయిన సాతానుగాడు సంఘము మీద మన తెలుగు రాష్ట్రాల్లో కంకణం కట్టుకొని దూకడానికి కారణం ఏంటో తెలుసా? సహోదరులు, ఐక్యత లేదు, ఐక్యత చచ్చిపోయింది. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. కీర్తనలో రాస్తూ ఉన్న మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. పేరుకు మాత్రమే వాక్యాలు, బోధించడానికే వాక్యాలు, సేవకుల మధ్య సమాధానం కరువైపోయి క్షమించేటువంటి మనస్సు కూడా లేకుండా కక్షలు తీర్చుకోవటం, పగలు సాధించుకోవటం, ఒకని సంఘం పాడవ్వాలని ఉపవాస ప్రార్థనలు చేసుకునేటువంటి దౌర్భాగ్యపు సచ్చు. ఇది పక్షవాతం కలిగినటువంటి బెతెస్దా కోనేటి దగ్గర పడుకొని ఉన్న 38 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సేవకులు చేసే పని. క్రొత్తగా ప్రాంతానికి సేవకుడు వస్తే ఈ సేవ నాశనం అయిపోవాలి అని సేవకు వచ్చే, సంఘానికి వచ్చే విశ్వాసులు తప్పుదోవ పట్టించటం, సేవకుని మీద నిందలు మోపడం, సేవకుని మీద అబద్ధపు పెద్ద పెద్ద అంతంత రాళ్ళు రువి మనుషుల హృదయాలను చెడగొట్టడం అనేది ఇది పక్షవాతము ఆత్మీయతలో. దేవుని ప్రజలారా, అందుకే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, పైకట
భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజలు ఎవరంటే ఇదిగో ఈ సచ్చు వ్యాధి కలిగిన వాళ్ళే. కొంచెం కష్టంగా ఉన్నా మీరేం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను ప్రత్యక్షపరచబడాలి, నేను కనబడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఒక స్టార్గా వెలగాలనేటువంటి ఆలోచనే కానీ క్రైస్తవులంతా దేవుని రాకడకు సిద్ధపడాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే బెతెస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరాల సీనియారిటీ. ఓ రోజు మా అన్నయ్య దగ్గర నేను ఇలాగే ఆరాధన చేద్దామని మైక్ తీసుకుంటే ఓ పాస్టర్ గారు వచ్చి మైక్ లాగేసుకున్నాడు. ఓయ్, ఆరాధన ఎవరు చేయాలో తెలుసా అన్నాడు. ఎవరు చేయాలయ్యా అన్న. నేనేమైనా దేవదూతలు వచ్చి చేస్తారని చెబుతాడేమో అనుకున్నా. ఆరాధన ఎవరు చేయాలో తెలుసా? మేమే చేయాలంటున్నాడు. నువ్వెవరివి? నేనెవరిని? నేను మారు మనసు పొందాను, నేను బాప్తిజం పొందాను, నేను అభిషేకించబడ్డాను. అంటే ఈయనట జూనియర్ అట. ఎవరు? నేను జూనియర్. ఈయనెవరు? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గరే ఉన్నాడు. వీడు దాంట్లో పాడి బతుకు బాగు చేసుకునేవాడు కాదు, వచ్చేవాడు కాదు. అప్పుడే వచ్చి చక్కగా పాట పాడి, ఇప్పుడు ఎలీషాను ఆ చెల్లి పాట పాడారు కదా, ఆరాధన జరిపించారు కదా. నాకంటే ముందు వచ్చి నాకంటే వెనకొచ్చాడని ఎలీషాని, ఏ ఎలీషా ఆపో, ఇద్దరు చూశారులే తోడు దొంగలాగా వచ్చి పాట పాడతారని నేను లోపల వచ్చుకుంటే ఎట్టుంటుంది? ఏదండి సీనియారిటీ ఉంటే ఏమన్నా కొమ్ములు వస్తాయా? పరిశుద్ధతలో సీనియారిటీ కావాలి, పవిత్రతలో సీనియారిటీ కావాలి, క్యారెక్టర్లో సీనియారిటీ కావాలి. 38 సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తూ ఉంటే నిన్నగాక మొన్న వచ్చావు, నీదొక సాక్ష్యం అంట, నీదొక సేవ అంట, నేను ఎప్పటి నుంచి ఎలా ప్రసంగం చేస్తా. ఇలాంటి దరిద్ర మాటలు అనుకునే వాళ్ళంతా పక్షవాతము కలిగిన వాళ్ళు. ఈ రోగమంతా, ఈ చీకటి అంతా చచ్చిపోయి వెలుగు వారి మీద ఉదయించునుగాక. ఆ రోజు యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఉండకపోతే వాడు కూడా అలాగే మరణ పడకలోకి వెళ్ళేవాడు. దేవుడు వచ్చాడు, వెలుగుగా వాని మీద ఉదయించాడు. పక్షవాతంలో నుంచి విడుదల పొంది వాడు నూతనమైన జీవితాన్ని చేసినట్లుగా ఆ తదుపరి కార్యక్రమాలన్నిటిలో వాని జీవితం కొనసాగింపబడిందని లేఖనం సెలవిస్తూ ఉంది. మరొక వ్యక్తిని మీకు చూపించి ముగిస్తాను. సమయం 10. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. తీసిన వాళ్ళు చదువుతారా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని, గమనించండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండేది. చాలు తల్లి. ఆ తరువాత వాక్య భాగాలు చదువుకుంటా పోతే వాడిని చూసిన ప్రజలు స్వస్థత పొందిన తర్వాత అనుకున్నారు ఏంటంటే, వీడు దేవాలయం ఎదుట కూర్చుని అడుక్కునేవాడు కాదా అని అంటారు. వీడు కూడా కుంటితనం అనేటువంటి ఆత్మీయ స్థితిలో కూర్చొని ఉన్నాడు. వీడెవరంటే నలుగురు మోసకొస్తే కానీ దేవుని మందిరం ఎద్దుకు రాగలిగిన వాడు కాదు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఆత్మీయతలో కుంటితనం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళంటే నలుగురిపై ఆధారపడి జీవించేవాళ్ళు. ఇప్పుడు దైవ సేవకుడు, ఈ బ్రాహ్మణ చెరువులో ఉన్నాడు దైవ సేవకుడు, ఉపవాస ప్రార్థనలు పెట్టాడు అనుకోండి. ఉపవాస ప్రార్థనలు పెడితే సేవకుడు మాత్రమే ఉపవాసం ఉంటున్నాడు ఈ రోజుల్లో. విశ్వాసులు ఉపవాసం ఉంటల్లా. ఎందుకని? మా కానుకలు తీసుకుంటున్నాడు కదా, మా దశంభాగాలు తీసుకుంటున్నాడు కదా, మా కోసం ఉపవాసం ఉండలేడా అని అంటూ ఉన్నారట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. దైవ సేవకులు యేసన్న గారి జీవితంలో ప్రారంభపు దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన చెబుతాను. మా గ్రామం అమరావతి గుంటూరుకు మధ్యలో ఉండేటువంటి మోతడక అనే గ్రామం. ఆ మోతడక అనే గ్రామం పక్కనే హోసన్నా మినిస్ట్రీస్ యొక్క ప్రారంభపు సంఘమైన లేమల్లె ప్రాంతం ఉంటుంది. దైవ సేవకులు ఒక్కడే ఆ ప్రాంతానికి ఒంటరిగా వచ్చాడు. ఎప్పుడు? 100 సంఘాలు 1000 సంఘాలు కట్టకముందు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ సేవకుడు ఆ ప్రాంతానికి ఒంటరిగా వచ్చినటువంటి ప్రాంతం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాలను సెంటర్గా చేసుకుని అక్కడ మందిరం కట్టుకున్నాడు ఆయన. ఆ
ఆ 4 గ్రామాల సెంటర్లో మాది కూడా ఒక గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి హౌసన్నా మినిస్ట్రీస్ ప్రారంభపు విశ్వాసుల కుటుంబం మాది. హౌసన్నా మినిస్ట్రీస్కి ప్రారంభపు సంఘ పెద్ద అయినటువంటి మా పెదనాయనే ఆ సంఘ పెద్దని చెప్పుటలో అతిశయిస్తూ ఉన్నాం. దైవజనులు యేసన్న గారికి మొట్టమొదటి దశంభాగం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఆయన పేరు రాములు. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసి యేసన్న గారికి దశంభాగం ఇచ్చినవాడు. ఆయనట ఒంటరిగా ఆ సేవ చేస్తూ ఉన్నటువంటి దినాల్లో ఉపవాస ప్రార్థన పెట్టాడట. ఉపవాస ప్రార్థన పెడితే అందరూ ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండలేదు. సేవకుడు తప్పదు కదా. తప్పకపోయినా కఠినమైన ఉపవాసం. సేవ ప్రారంభంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కడుపు కట్టుకోవాలి, కోరికలు చంపుకోవాలి, మోకాళ్ళకు పని పెట్టాలి, పదునైనటువంటి కత్తి మీద నడక తప్పకుండా కాలు తెగకుండా ప్రయాణం చేయాలి. ఇది సేవకుని జీవితం. సంఘము అభివృద్ధి చెందాలని, సంఘంలోనికి అనేకమైన ఆత్మలు రావాలని ఉపవసించి ప్రార్థన చేస్తూ 10 రోజులు ఉపవాస ప్రార్థన ముగించాడట. 11వ రోజు గడిచింది, 12వ రోజు వచ్చింది. 12వ రోజునట పరుగు ఒక తల్లి పరిగెత్తుకుంటూ యేసన్న గారి దగ్గరకు వచ్చాట. అయ్యా 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 నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటే, ఏమనమ్మా అని అడిగాడంట. అయ్యా నా కుమార్తె నా అల్లుడు ఇద్దరు పోట్లాడుకొని అమ్మాయిని వదిలిపెట్టి అల్లుడు పారిపోయాడయ్యా, వాడు తిరిగి రావాలి, నా కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన చేయ్యా అని అడిగిందట. దైవ సేవకుడు ఏం చేస్తాడు? సంఘంలో ఉన్నటువంటి తల్లి అడగగానే మోకరించి ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థన ఫలితం ఏం జరిగిందంటే, ఆ అల్లుడు పారిపోయాడే ఇంట్లో నుంచి, వాడు తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసిన వాడికి అత్తగారు ఏం చేస్తూ ఉంది? చికెన్ కూర గారెలు చేసేట వచ్చిన కొత్త అల్లుడికి వడ్డిచ్చి తినిపిస్తూ ఉందట. ఇంకా రాలేదేమోనని చెప్పి ఈ దైవ సేవకుడు ఉపవాస ప్రార్థన చేస్తూనే తెల్లారిపోయిందట. తెల్లారిపోయిన తరువాత ఇంచుమించు 8 గంటలప్పుడు ఈ తల్లేంది ఇంకా రాలేదు అనుమానం వచ్చి దైవ సేవకుడికి ఇంటికి పోయి చూశాడట. ఇంటికి పోయి చూసిన తర్వాత చక్కగా అల్లుడు ఇంట్లో చేరేసి వాడికి నాటుకోడి మాంసం మినపగారెలు పెడుతూ ఉందట. దైవ సేవకునికి ఆ పరిస్థితి చూసి కడుపు తరుక్కుపోయి ఒకటే మాట అన్నాడు, తల్లి అల్లుడు వచ్చాడు కదా, రాత్రి వచ్చాడన్న సంగతి నువ్వు నాకు రాత్రే చెప్పుంటే ఉపవాసం మానేసి నేను కూడా అంత కూడు తినేవాడిని కదా. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసి మరలా 12వ రోజు గడిచిన తర్వాత ఒక్కరోజు నేను కాస్త అన్నం తింది. ఈ 12వ రోజు కూడా నన్ను ఉపవాసం పెట్టి చావునుకేవా? అల్లుడు వచ్చాడన్న సంగతి నా చెవిని ఒక మాట వేస్తే నేను ఉపవాస ప్రార్థన మానుకునేవాడిని కదా అని కడుపు కాలి ఒక మాట అన్నాడంట, నా ఉసురు నీకు తగులుద్దని చెప్పి వచ్చాడట. ఆ తరువాత వాడు కూతురుతో ఉన్నాడో వదిలేశాడో, శావుకుని శాపం తగిలిందో నాకు తెలియదు. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏందో తెలుసండి, నలుగురు మీద ఆధారపడేటువంటి విశ్వాసులు ఉన్నారు. సేవకుడే ప్రార్థన చేస్తాడు, సేవకుడే ఉపవాసం ఉంటాడు, సేవకుడే బాధ్యత తీసుకుంటూ ఉంటాడు అని చెప్పి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి శృంగార దేవాలయం ఎదుట ఉన్నవాని వలె ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి అనేకమైన ప్రజలు ఉన్నారు. వారికి వెలుగు కలగాలి. నేను చూపించినటువంటి 2 వాక్యాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై వెలుగుగా వారికి దర్శనమిచ్చాడు. ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం పొంది ప్రత్యక్షమై ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ప్రవక్తలు అపోస్తుల ద్వారా కూడా వెలుగుగా ఉదయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిస్థితి ఎక్కడంటే, కుంటి స్థితిలో ఉన్న వాని దగ్గరికి పేతురు యోహానులు ప్రార్థనా సమయంలో వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గంలో దేవాలయం ముందే ఉన్నాడు వీడేమో డబ్బులు దొరుకుతాయని అలా చేజాచి అయ్యా అని అడిగితే వాళ్ళట వానిని తేరి చూచి సేవకులకి కావలసినటువంటి పరసంబంధమైన జ్ఞానము చాలా విలువైంది. మనోనేత్రము వెలిగింపబడాలి. విశ్వాసులకైనా కూడా
ఇక్కడ వ్రాసిన మాట ఏంటంటే వాళ్ళు తాత్కాలికమైన ప్రార్థన చేయలేదు. ప్రభువా వీడి జీవితము డబ్బులు సమృద్ధిగా కలుగు చేసి దీవించబడేటట్లుగా వీడిని ఆశీర్వదించిన ఆయనని ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఏమని చేశారంటే, ఇదిగో రేయ్ నువ్వు అడుగుతూ ఉన్నది తాత్కాలికమైన జీవనోపాధి కొరకు డబ్బు అడుగుతూ ఉన్నావు. మేమేం చేస్తామో తెలుసా, మా దగ్గర ఉన్నది యేసునామం, యేసునామములో నీవు లేచి నడువనగానే వాడు లేచి నిలిచి నడిచెను అని వ్రాయబడి ఉంటుంది. గమనించండి, ఒంటిగా బతుకుతూ ఉన్నవాడు వీడు. ఒక ఇద్దరు కానీ నలుగురు కానీ ఆధారము లేకుండా బ్రతికేవాడు వీడు. అటువంటి పరిస్థితిలో ఉన్నవానికి ఆదాయము కలగాలని సేవకులు ప్రార్థన చేయలేదు. ఒక ఉద్యోగం రావాలని ప్రార్థన చేయలేదు. వికలాంగుల కోటాలో మంచి జాబ్ రావాలని ప్రార్థన చేయలేదు. సేవకుల దగ్గర బ్యాంకు బ్యాలెన్స్లు ఉండవండి. సేవకుల దగ్గర వెనక ఆదాయాలు ఉండవు. వారి దగ్గర ఉండేది ఏంటంటే యేసునామము మాత్రమే. జీవము కలిగినటువంటి దేవుని సేవను యథార్థంగా చేసే సేవకులు అడుక్కున్న వాళ్ళు కనబడగానే గబగబ ఫోన్ తీసి క్యూఆర్ స్కాన్ చేసి ఇదిగో నీకు 10 రూపాయలు వేసేసానని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా దగ్గర ఉన్నది యేసునామం, ఆ నామములో లేచి నడు అనగానే అక్కడ కలిగింది ఏంటో తెలుసా అండి, సమస్యకు శాశ్వతమైన పరిష్కారం, తాత్కాలికమైన పరిష్కారాలు కాదు. ఈ రోజున నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి జీవము కలిగిన నజరేయుడైన యేసు ఎవరంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన వెలుగుగా మాత్రమే ప్రకటించబడిన వాడు కాదు. ఆయన మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, తిరిగి వెళ్ళాడు. ఆ తరువాత కూడా తన ప్రవక్తల ద్వారా స్వస్థత, విడుదల, రోగ రుగ్మతల్లో నుంచి, అనేకమైన ఇబ్బందుల్లో నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెలుగుగా కలిగించే దేవుడు ఆయన నజరేయుడైన యేసు. ఈ రోజున చాలామంది చెప్పుకునేది ఏంటంటే, హాస్పిటల్ ఎందుకు? మీరు ఫోన్లు చూస్తారా? ఫోనులో దేవుని వాక్యాలు వింటా ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీరు విన్నారో లేదో కానీ స్వస్థత అనేదాన్ని కొంతమంది వ్యాపారం చేశారు, అది వాస్తవమే. కానీ స్వస్థత లేదని అబద్ధం భయంకరంగా ప్రజలను నమ్మించడానికి ఈ సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది. నేను అందుకే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు మెజారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళే అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు, నిజాన్ని అబద్ధం చేయగలుగుతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. యేసుక్రీస్తు తను సంచరించినటువంటి ఆ దినాల్లోనే స్వస్థత చేయలేదు. ఆయన వెలుగుగా ప్రత్యక్షం అవ్వలేదు. ఆయన వెలుగుగా ప్రత్యక్షమైంది ఎప్పుడంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా సేవకులలో ఆయన వెలుగు ప్రత్యక్షపరచబడింది. అది ఎలాగంటే కుట్టివాని స్వభావంలో నుంచి విడుదల కలుగు చేసి అందరూ ఆశ్చర్యపడేటట్లుగా వానికి శాశ్వత పరిష్కారం. అదే పరిష్కారం ఈ రోజున కూడా ఉంది. ఎందుకంటే సవాలుగా చెబుతూ ఉన్నాను, పేతురు, యోహానులు ఎవరో తెలుసా? సమర్పణ, త్యాగము కలిగిన సేవకులు. వాళ్ళు గనుక యేసునామాన్ని ఉపయోగించి ప్రార్థన చేస్తే ఆనాడు జరిగిన ఆశ్చర్య కార్యం ఈనాడు కూడా జరుగుతుందనేది వాస్తవం. ఎవరు కాదన్నా అవునన్నా స్వస్థత ఉన్నది, ఉన్నది, ఉన్నది. విడుదల ఉన్నది. వ్యాధులు నయమవుతాయి, రోగాలు పోతాయి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా అనేకుల ద్వారా ప్రత్యక్షపరచబడుతూ చీకటిలోనున్న వారికి వెలుగును కలుగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి మీకు ఈ 3 అనుభవాల్లో ఎవరైనా ఉంటే ఆ అనుభవాలన్నిటిలో నుంచి వెలుగు కలుగజేయునుగాక. దేవుడు వెలుగు కలుగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, వ్యభిచారం అనేటువంటి చీకటిలో నుంచి విడుదల. రెండవది, ఎదుటివారి జీవితాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి పక్షవాతపు రోగములో విడుదల. నలుగురిపై ఆధారపడుతూ
వ్యాధిగ్రస్తునిగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ రోగికి విడుదల. ఈ 3 అనుభవాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేసి ఆయన లోకానికి వెలుగై ఉన్నాననే మాటను మీ పట్ల రుజువు చేసుకొనును గాక. నిశ్చయముగా మీ వినికిడిలో ఈ వాక్కులు ఫలభరితముగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను, గమనించండి. వాసు హోసన్న అనే యూట్యూబ్ ఛానల్లో మా పరిచర్యలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. సోషల్ మీడియాలో వాసు హోసన్న అని టైప్ చేయండి. మా పరిచర్యలకు సంబంధించిన మీటింగులు కానీ, సంఘ పరిచర్యలు కానీ, ఇలాంటి సువార్త కూడికలు కానీ, వాటికి సంబంధించిన వాక్యాలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి ఆత్మలో అభివృద్ధి చెంది దేవుని రాకడకు మీరు సిద్ధపరచబడుదురుగాక. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నా దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని అందరూ దీవించి బలపరచునుగాక. హల్లెలూయా.